ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన, ఆయన చేసుకున్నటువంటి తీర్మానము అనేటువంటిది ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. ఒకవేళ మనము ఆసాపు లాంటి తీర్మానాలు దేవుని యొక్క సన్నిధిలో మనము చేసుకుంటే నిజముగా దేవునికి మహిమ. మొదటి వచనము చదువుకుందాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు ఇక్కడ భక్తుడు. మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ విషయాలలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే అందులోనే మనకు కనబడుతూ ఉంది, నీవు సమీపముగా ఉన్నటువంటి దేవుడు. దేవుడు సమీపముగా ఉన్నటువంటి ఆ మాట అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు సమీపముగా ఉన్నాడు. ఆయన ఎంత సమీపముగా ఉన్నాడు అంటే మనము ఏలియా యొక్క బలి సందర్భములో బయలు ప్రవక్తల యొక్క సందర్భములో ఆ బలి అర్పించేటప్పుడు వారి బలిని వారి బయలుదేవతలు అంగీకరించడానికి వారు పెద్దగా అరవడం మొదలుపెట్టారు, కేకలు వేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇంకా దేవుడు, వారి యొక్క దేవుడు దేవతలు మన వినబడతలేదేమో, మన మొర వినబడతలేదేమో అని వాళ్ళు బాగా అరవడం మొదలుపెట్టారు. అయినను ఆ యొక్క బయలుదేవతలు వారు చేసినటువంటి ప్రార్థనను దానికి ప్రతిగా వారికి జవాబు దొరకలేదు. ఏలియా వారి మధ్యలో నిలబడి ఒకే మాట అన్నాడు, దేవా, నీవు నిజమైనటువంటి దేవుడవని, నీవు ఈ ప్రజలు నువ్వు చేసేటువంటి కార్యమును చూడడానికి ఇదిగో ఆ బలిపీఠాన్ని నువ్వు దయించి వేయమని ఒక మాట దేవునికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి ఏలియా చేసినటువంటి ఆ బలిపీఠాన్ని అగ్ని దహించి వేశాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు. అరుపులతోటి కేకులతోటి ఆయనకు వినపడతలేదేమో అన్నట్లుగా మనము దేవుని దగ్గర అరవడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన సమీపముగా ఉన్నాడు. ఆయన ఎంత సమీపముగా ఉన్నాడు అంటే నేను నిలబడినటువంటి నా ప్రక్కనే ఆయన నాకు సమీపంలో ఉన్నాడు. అంటే నా చెయ్యి ఆయనకు తగులుతూ ఉంది, నా శరీరము ఆయనకు తగులుతూ ఉన్నది, ఆయన నాకు తగులుతూ ఉన్నట్లుగా, అంత సమీపముగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతూ ఉంది. అందుకొరకే దేవుడు ఈ దినమందు మనకు సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, అపొస్తలుల కార్యములో 17వ అధ్యాయములో మనం చూస్తే దేవుడు మనకు దూరముగా లేడు అనేటువంటి మాట అక్కడ మనకు కనబడుతుంది. 27వ వచనములో మనం చూస్తున్నప్పుడు 26, 27 వచనము కలిపి రాయబడి ఉన్నది. అందులో చివరి భాగంలో ఒక మాట అంటాడు, ఆయన మనలో ఎవ్వనికి దూరముగా ఉండువాడు కాడు. ఆయన మనలో ఎవ్వనికి కూడా దూరముగా ఉండేవాడు కాడు. చివరి భాగములో 17వ అధ్యాయము 27వ వచనము చివరి భాగంలో అంటాడు, ఆయన మనలో ఎవ్వనికి దూరముగా ఉన్నటువంటి వాడు కాడు. ఆయన దూరముగా ఉన్నటువంటి వాడు కాడు అంటే ఆయన మనకు సమీపముగా ఉన్నటువంటి దేవుడు. ఆయన మనకు సమీపముగా ఉన్నటువంటి దేవుడు. మనము కీర్తనల గ్రంథము
145వ కీర్తనలో మనం చూసినప్పుడు అక్కడ 18వ వచనంలో ఒక మాట కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన సమీపముగా ఉన్నట్లుగా మరి ఏ దేవుడును కూడా మనకు సమీపముగా లేడు అనేటువంటి మాట అక్కడ కనబడుతుంది. ఆయన సమీపముగా ఉన్నట్లుగా మరి ఎవరు కూడా మనకు సమీపముగా లేరు. ఎంత సమీపముగా ఉన్నాడు అంటే యేసయ్య చెప్పాడు, నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందు చూచుచూ ఉన్నటువంటి నీ తండ్రికి నీవు ప్రార్థన చెయ్యంటాడు. ఒకవేళ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు చూచుచూ ఉన్నటువంటి తండ్రికి నువ్వు ప్రార్థన చెయ్యి అంటూ ఉన్నాడు అంటే ఆ రహస్యమందు చేస్తూ ఉన్నటువంటి ఆ గదిలో ఆయన సమీపముగా ఉన్నటువంటి దేవుడు. వారు చేసేటువంటి ప్రార్థన వింటూ ఉన్నటువంటి దేవుడు. వీధులలో చేసేటువంటి ప్రార్థన ఒకవేళ ఆయన వింటాడు, కానీ గదిలోనికి కూడా వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందు చూచుచూ ఉన్నటువంటి తండ్రికి ప్రార్థన చేయమంటూ ఉన్నాడు అంటే ఆయన అంత సమీపముగా ఉన్నటువంటి దేవుడు. అందుకొరకే హన్న తాను సంతానము కొరకు దేవుని మందిరములోనికి వెళ్ళి ఆమె మాట్లాడుతూ ఉన్నది, ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె పెదవులు కదులుతూ ఉన్నాయి, కానీ ఆమె మాట వినబడడం లేదు. అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద మనిషి ఏమనుకుంటాడంటే, ఆ ఆలయం యొక్క యాజకుడు ఏమనుకుంటూ ఉన్నాడంటే, ఈమె ఏదో మత్తులో ఉన్నట్లుంది, పెదవులు కదులుతూ ఉన్నాయి కానీ మాట వినబడతలేదు, స్వరము వినబడతలేదు అని. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనము చేసేటువంటి మన ప్రార్థన ఇతరులకు వినబడకపోవచ్చు, కానీ దేవుడు వింటూ ఉన్నాడు. అందుకొరకే దేవుడు ఆమె ప్రార్థనను చూసివేయలే. దేవుడు ఆమె ప్రార్థన అంగీకరించి ఆమె ఏదైతే ప్రార్థన చేశాదో ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. అందుకొరకే ఈ రాత్రికాల సమయమున ఆ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నీవు సమీపముగా ఉన్నటువంటి దేవుడవయ్యా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉన్నాం. ఆయన సమీపముగా ఉన్నటువంటి దేవుడు. రెండవ మాట ఏమంటాడంటే, అది 75వ కీర్తన మరి మొదటి వచనము చివరి భాగములు అంటాడు, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు అంటూ ఉన్నాడు. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరిస్తారు. దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యములను చేయగలిగినటువంటి దేవుడు అనేటువంటి ఆ మాట అక్కడ మనకు కనబడుతుంది. అందుకొరకే మనము 78వ కీర్తనలో మనం చూసినప్పుడు అక్కడ 12వ వచనం నుండి చూస్తే కొన్ని దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు కనబడుతూ ఉన్నాయి. ఆ కార్యాలు ఏంటంటే, ఐగుప్తు దేశంలోని సోయారు క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేశారు. సోయారు దేశమందు వారి పితరులకు దేవుడు చేస్తున్నటువంటి కార్యములను చూశారు. ఒకవేళ ఐగుప్తు దేశములో ఉంటూ ఉన్నటువంటి ఆ యొక్క ఇండ్ల పైన ఆ రక్తపు మరక లేనందున మరణదూత ఆ ఇండ్ల వీధికి వచ్చి ఆ ఇండ్లలో ప్రవేశించి తొలుచూలు కుమారుళ్ళు చనిపోయారు. అదే మరి ఇశ్రాయేలీలు ఉన్నటువంటి ఆ క్షేత్రంలో, ఇశ్రాయేలు నివాసం చేస్తూ ఉన్నటువంటి ఆ స్థలంలో దేవుని యొక్క రక్తపు గొర్రెపిల్ల యొక్క రక్తపు గుర్తు ఉన్నటువంటి ఆ ఇండ్లను మరణదూత దాటి వెళ్ళాడు. కనుక వారు కన్నులారా చూశారు. వారికి ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భము సంభవించాలి. ఒకవేళ 10 తెగుళ్ళు ఐగుప్తు దేశంలో జరుగుతూ ఉన్నాయి, కానీ వారు నివసించినటువంటి ఏ స్థలంలో కూడా జరగలేదు. తర్వాత రెండో విషయం ఏమంటాడంటే, ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని దరికి నడిపించినటువంటి దేవుడు. ఆయన సముద్రమును పాయలుగా చేసి నడిపించినటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యములో చేయగలిగినటువంటి దేవుడు అనేటువంటిది ఈ రాత్రి కాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన జీవితంలో దేవుడు ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. వాటన్నిటిని బట్టి మనము దేవునికి వందనాలు చెల్లించాలా.
ఒకవేళ ఎవరి జీవితంలో దేవుడు చేయనటువంటి దేవుని యొక్క కార్యాలు నీ కుటుంబంలో జరిగిస్తూ ఉన్నప్పుడు, నీ ఇంటిలో జరిగిస్తూ ఉన్నప్పుడు, నీ ఎడలు జరిగిస్తూ ఉన్నప్పుడు ఆ దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మూడవ మాట ఏమంటాడంటే, అదే 75వ కీర్తన 10వ వచనము చివరి భాగంలో అంటాడు, మరి నీతిమంతుల కొమ్మును హెచ్చించును అంటాడు. నీతిమంతుల యొక్క కొమ్ము హెచ్చించబడుతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా నీతిమంతులను విడిచిపెట్టేటువంటి వాడు కాదు. నీతిమంతుల ఎడల ఆయన కృప చూపేటువంటి దేవుడు, నీతిమంతులను ఆయన కాపాడేటువంటి దేవుడు. ఎక్కడనైతే నీతిగా జీవిస్తూ ఉన్నారో అక్కడ దేవుడు ఉండి వారిని ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు. అందును బట్టి నీతిమంతుల కొమ్ము దేవుడు హెచ్చిస్తాడు. ఒకవేళ షద్రకు మిషకు అబేద్నెగోలు బబులోను దేశంలో ఉన్నప్పుడు వారు నీతిగా జీవించారు. వారు అగ్నిలో పడవేయబడ్డ దేవుడు వారిని కాపాడాడు. వారిని కాపాడడమే కాదు, ఆ దేశంలో వీరు సేవిస్తూ ఉన్నటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు అని ఆ దేశంలో ఆ యొక్క చట్టమును తీసుకొని రాగలిగినటువంటి ఆ యొక్క సాక్ష్యమును దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దానియేలు యొక్క జీవితంలో కూడా అదే. మరి ఆ దేశంలో దేవుడు మహిమ పొందాడు. మరి నీతిమంతులను దేవుడు హెచ్చిస్తాడు. దానియేలు ఆ యొక్క బబులోను దేశానికి ఎంతగా దేవుడు హెచ్చించాడు అంటే, ఒక ప్రథమైనటువంటి మరి పరిపాలకునిగా దేవుడు దానియేలును, షద్రకు మిషకు అబేద్నెగోలను దేవుడు ఆశీర్వదించి దీవించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అందుకొరకు దేవుని బిడ్డలారా, మనము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినప్పుడు అక్కడ పేతురు ఒక విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. మనము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట అంటాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనుషుకులై ఉండుడి అంటాడు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లుగా, మనలను దేవుడు హెచ్చించున్నట్లుగా మనము ఆయన చేతి క్రింద దీన మనుషుకులమై ఉండాలి అంటాడు. మరి దేవుడు మనలను హెచ్చించాలి అంటే, దేవుడు మనలను ఆ రీతిగా మరి నిలబెట్టాలి అంటే, దేవుడు ఆ రీతిగా మనలను కాపాడాలి అంటే మనము దేవుని చేతి క్రిందికి దీన మనస్కులమై రావాలి. ఎవరమైతే మనము దీనత్వము కలిగి, ఆ దీన మనసును కలిగి ఆయన సన్నిధిలో మనం నిలబడుతూ ఉన్నామో వారిని దేవుడు హెచ్చించగలిగినటువంటి వాడు అనేటువంటి మాట కనబడుతుంది. అందుకొరకే దావీదు విషయంలో దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఆయన దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, 2వ సాముయేలు గ్రంథము మరి 7వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ సాముయేలు ఒక మాట ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఆయన దేవుని సన్నిధిలో కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఆ సందర్భము అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మనము 7వ అధ్యాయము మరి 18వ వచనములో చూస్తే ఆ మాట చదువుకుందాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చొని ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అంటాడు. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. మరి దేవుడు దావీదు తన యొక్క మనసులో ఎప్పుడు కూడా ఇంతగా హెచ్చించబడతాను అని, ఇంతగా దేవుడు నన్ను హెచ్చిస్తాడు అని ఆయన తన జీవితంలో ఎప్పుడు కూడా తలంచినటువంటి వాడు కాదు. ఆయన అరణ్యములో గొర్రెలను కాసుకుంటూ ఉండేటువంటి ఆ పరిమితిలోనే, ఆ పరిస్థితుల్లోనే తన జీవితమును గడుపుతాను అనుకుంటున్నటువంటి వాడు దావీదు. తన అన్నలేమో మరి సౌలు యొక్క సైన్యంలో
వారు సేనాధిపతులుగా పనిచేస్తూ ఉన్నటువంటి వారు. దావీదు ఏమో గొర్రెల కాపరిగా ఉంటూ అరణ్యములో గొర్రెలను మేపుతూ ఉన్నటువంటి వాడు. మరి లోకముతో సంబంధం లేకుండా, మనుషులతో సంబంధం లేకుండా, ఎవరితో కూడా ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా ఒంటరిగా తన తండ్రి యొక్క మందలను కాసుకుంటూ ఉన్నటువంటి దావీదును దేవుడు తీసుకుని వచ్చి ఇశ్రాయేలు 12 గోత్రాలకు ఆయనను ఒక మహారాజుగా దేవుడు అభిషేకించాడు. నిజముగా మరి అది దావీదు యొక్క జీవితంలో చెప్పుకోదగినటువంటి, మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినటువంటి ఒక గొప్పనైనటువంటి అద్భుతమైనటువంటి కార్యము, ఆశ్చర్యమైనటువంటి కార్యము మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అందుకొరకే దావీదు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమే అని అక్కడ మరి మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నన్ను ఇంతగా హెచ్చించడానికి ఏ పాటి వాడు, నా కుటుంబం ఏ పాటిది. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనము దేవుని సన్నిధిలో నీతిమంతులను వారి యొక్క కొమ్మును హెచ్చించగలిగినటువంటి దేవుడు, దావీదును హెచ్చించినటువంటి దేవుడు, దావీదును ఆశీర్వదించినటువంటి దేవుడు, దావీదు యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు మన యొక్క జీవితంలో కూడా దేవుడి ఎడల మనము నీతిగా నడుచుకుంటూ ఉన్నప్పుడు, దీన మనుషులమై ఆయన సన్నిధిలో మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు వారిని హెచ్చిస్తూ ఉంటాడు. వారి యొక్క జీవితంలో గొప్ప కార్యములు చేస్తూ ఉంటాడు. అందరూ బట్టి ఈ రాత్రికాల సమయమున మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన దేవుడు మనకు సమీపముగా ఉన్నట్లుగా, దేవా, ఈ దేవుడును కూడా ఇంత సమీపముగా లేడు, నీవు నాకు సమీపముగా ఉండి నా ప్రార్థన ఆలకించినందుకు దేవా నీకు వందనాలు అని చెప్పి మనము దేవునికి వందనాలు చెల్లించాలి. మనము దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యములను బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఎవరి జీవితంలో చేయనటువంటి కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తూ ఉన్నప్పుడు నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవది, నీతిమంతుల యొక్క కొమ్ము దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు. మరి దావీదును హెచ్చించినటువంటి ఆయన యొక్క దయగలిగినటువంటి చేతులు ఈరోజు మరి చేరి వచ్చిన మనందరి జీవితాలలో కూడా ఆ విధమైనటువంటి దేవుని బలిష్టమైనటువంటి చేతులు మన మీద ఉంచి, మన కుటుంబముల మీద ఉంచి మనలను కూడా దేవుడు హెచ్చించి ఆశీర్వదించాలి అని దేవుడి మాటల చేత నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ రీతిగా మనం అందరము కూడా మరి ఆశ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నటువంటి రీతిగా మనము కూడా ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను మహిమపరచగలిగినటువంటి బిడ్డలముగా సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మనందరికీ కూడా తోడుగా ఉండి ఆశీర్వదించాలని దేవుని మాటల చేత నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, కృపల దేవా, నీ పరిశుద్ధమైన పాదముల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆసాపు మా తండ్రి నీ సన్నిధిలో గొప్ప తీర్మానం చేసుకున్నాడు. నీ యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయన ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని తన జీవితంలో తాను తీర్మానం చేసుకున్నాడు. ఆ విధముగా మేమును కూడా మా జీవితంలో నిన్ను ఎల్లప్పుడూ మా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి తీర్మానము కలిగినటువంటి బిడ్డలముగా నడుచుకున్నటువంటి నీ కృపను మాకు అనుగ్రహించండి. నీవు మాకు సమీపముగా ఉన్నటువంటి దేవుడు, దేవ మా ఎడల నీవు ఆశ్చర్యమైనటువంటి కార్యములను చేయగలిగిన దేవుడు, నీవు నీతిమంతుల యొక్క కొమ్మును హెచ్చించదగినటువంటి దేవుడు. అందును బట్టి నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మాటలు మా తండ్రి మా నిత్య జీవితంలో, మా యొక్క అనుదిన జీవితంలో నీవు మా తండ్రి ఉంచి మా యొక్క కుటుంబములను, మమ్ములను మా తండ్రిని ఆశీర్వదించి దీవించమని, తనలో వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మా తండ్రిని ఆశీర్వదించాలని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సావాసము, సమాధానము తనలో వచ్చిన మనందరికీ మేము చేస్తున్నటువంటి మా ప్రతి ప్రార్థనకు సదా పరిశుద్ధాత్మ దేవుడు తోడయుండుగాక. ఆమేన్. ఓకే, అందరికీ వందనాలు.
తెలియపరుస్తున్నాను.